నమస్కారం. న్యూ ప్రజాశక్తి న్యూస్ ఛానల్ కి స్వాగతం. శ్రీశైలంలో ఉగాది మహోత్సవాలు మంగళవారానికి 4వ రోజుకు చేరుకుంది. 3వ రోజు ప్రభోత్సవం, నందివాహన సేవ, మహాసరస్వతి అలంకారం, అగ్నిగుండ ప్రవేశం జరిగింది. ఉగాది మహోత్సవ సందర్భంగా 3వ రోజు సోమవారం శ్రీ స్వామి అమ్మవార్లకు ప్రత్యేక పూజలు జరిపించబడతాయి. తర్వాత స్వామివారి యాగశాలలో రుద్రహోమం నిర్వహించబడ్డాయి. సాయంత్రం 5:30 సాయంకాలం ప్రభోత్సవంలో ఉగాది మహోత్సవంలో భాగంగా సాయంకాలం 5:30 శ్రీ స్వామి అమ్మవారికి ప్రభోత్సవం నిర్వహించబడింది. నందివాహన సేవ. ఈ ఉగాది ఉత్సవాల్లో భాగంగా సోమవారం నిర్వహించబడిన వాహన సేవలో సాయంకాలం శ్రీ స్వామి అమ్మవార్లకు నందివాహన సేవ జరిపించబడింది. ఈ సేవలో శ్రీ స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులుగా నంది వాహనంపై ప్రత్యేక దర్శనమిస్తారు. తర్వాత గ్రామోత్సవం నిర్వహించబడుతుంది. నంది వాహన శ్రీ స్వామి అమ్మవార్లు దర్శనమిస్తారు. మహాసరస్వతి అలంకరణ. ఉగాది ఉత్సవాల్లో సోమవారం శ్రీ భ్రమరాంబిక అమ్మవారు అలంకరణలో భాగంగా సాయంకాలం శ్రీ అమ్మవారి ఉత్సవ మూర్తినిగా మహాసరస్వతి స్వరూపంలో అలంకరించబడి భక్తులకు దర్శనమిచ్చింది. ఈ దేవిని దర్శించడం వల్ల విద్యాప్రాప్తితో పాటు అధిష్టాలు సిద్ధిస్తాయని చెప్పబడింది. గ్రామోత్సవంలో కోలాటం, చెక్కభజన, జానపద, పగటి వేషాల ప్రదర్శన, తప్పట విందు, నందికోల కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగింది. అగ్నిగుండ ప్రవేశం. సోమవారం 10 గంటలకు శివదీక్ష శిబిరాల వద్ద కన్నడ భక్తులచే అగ్నిగుండ ప్రవేశ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. వీరాచార సాంప్రదాయ అనుసరించి జరిపే ఈ కార్యక్రమానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. అగ్నిగుండ ప్రవేశానికి ముందు వీరాచారి విన్యాసాలు జరిపించబడ్డాయి. కర్ణాటకకు చెందిన వీరశైవ భక్తులు వీరభద్ర వచనాలను పఠిస్తూ ప్రత్యేక వేషణ ధారణతో వివిధ వైద్యాల నడుమ విన్యాసాలు చేశారు. వీరిని పూర్వవంతులు అని పిలుస్తారు.